హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తాడు. రాజు వచ్చేసరికి ఇంట్లో అందరూ కూడా రాజ్తో కావ్య వస్తుంది. ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకురావాలని చాలా ఆశగా ఎదురు చూస్తారు. ఇక రాజ్ అయితే ఇంటికి వచ్చి ఇంకా తను పందెంలో ఓడిపోయినట్టుగా యాక్ట్ చేస్తూ మొహం ఒక రకంగా పెట్టి లోపలికైతే వస్తుంటాడు. రాజ్ని చూసిన అపర్ణ, ఏవండి చూసారా, వాడు పందెంలో ఓడిపోయానని ఎంత బాధగా వస్తున్నాడో. వాడు ఈ పందెంలో ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోడలు నా ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని చెప్పి ఇంకా అపర్ణ అయితే తెగ సంబరపడిపోతూ హారతి పళ్ళాన్ని తీసుకుని ముందుకైతే వస్తుంది. ఆగరా, ఆగు, ఎక్కడ నా కోడలు అని చెప్పి ఇక అపర్ణ అయితే వెనక్కి తొంగి తొంగి చూస్తుంది. మమ్మీ, ఏమైంది? ఎవరి గురించి అడుగుతున్నావు అని అంటుంటే, ఇంకెవరి గురించి, నీ భార్య కావ్య గురించిరా. నువ్వు పందెంలో ఓడిపోయావు కదా, ఇప్పుడు కావ్యని నీ భార్యగా ఒప్పుకొని ఇంటికి తీసుకొచ్చావు కదా, అందుకే మీ ఇద్దరికీ కలిపి హారతినిద్దామని అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటే, అపర్ణ మాటలకి రాజైతే గట్టిగా నవ్వుతూ, నేను పందెంలో గెలిచాను, ఆ కలవతి నా ముందు అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయింది అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అలా అరవడంతో ఒక్కసారిగా అపర్ణ చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని కింద నేలకి వదిలేస్తుంది. అలా వదిలేయడంతో రాజ్, మమ్మీ, ఏంటి మమ్మీ నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? నీ కొడుకు పందెంలో గెలిచొచ్చాడు, మరి హారతి ఇవ్వాలి కదా, ఇలా నేలపాలు చేస్తారా? నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది అని చెప్పి హారతి ప్లేట్ని అపర్ణ చేతికిస్తుంటే, ఇంతలో రుద్రాణి ముందుకి వచ్చి, రాజ్, ఈ హారతిని నేనిస్తాను. ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. వదిన, నువ్వెలాగో రాజ్కి హారతిని ఇవ్వలేవు కానీ నేనిస్తాను, నువ్వు పక్కకి జరుగు అని చెప్పి రుద్రాణి అయితే రాజ్కి హారతిచ్చి బొట్టు పెడుతుంది. ఇక ప్రకాశం అయితే, ఏం సాధించాడని ఏకంగా వీరతిలకాన్ని దిద్దుతున్నావు రుద్రాణి అని అనడంతో, అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? కంపెనీకి చాలా పెద్ద కాంట్రాక్ట్ తీసుకొచ్చాడు, పైగా ఇప్పుడు పందెంలో గెలిచి వచ్చాడు, అట్లాంటి వాడిని పట్టుకుని ఇలా మాట్లాడతావేంటన్నయ్య అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉంటే, రుద్రాణి మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కోపంగా మొహం తిప్పుకుంటారు. ఇంతలో రాజ్ అయితే, తాతయ్య, నానమ్మ, మీరు చెప్పిన పందాన్ని గెలిచాను, ఆ కాంట్రాక్ట్ని మన కంపెనీకి వచ్చేలా చేశాను, మరి నన్ను చూస్తుంటే మీకు గర్వంగా అనిపించట్లేదా అని చెప్పి రాజ్ అయితే సీతారామయ్యని అడుగుతాడు. సీతారామయ్య, ఛీ, నువ్వు నా మనవడవని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది అని అంటుంటే, తాతయ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, అవునరా, అవును, ఇలా మోసం చేసి పందెంలో గెలిచానని చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని అడగడంతో పక్కన ఉన్న అపర్ణ, ఏమైంది మావయ్య గారు, ఎందుకలా అంటున్నారు అని అంటుంటే, ఏమైందా, వీడసలు ఏం చేశాడో తెలిస్తే మీరే వీడి మొహం మీద ఉమ్మేస్తారు అని అంటూ ఉంటే, తాతయ్య, నేను మీ మనవణ్ణి, నేనెందుకు మోసం చేస్తాను, మీరనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంటే, నోరు మొయ్యరా, నేను నిన్ను అపార్థం చేసుకోవడం ఏంటి, అసలు కావ్య వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి అవి నీ డిజైన్స్గా క్లయింట్కి చూపించడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు? అయినా పందెంలో గెలిచానని విర్రవీగుతున్నావు. నువ్వు కష్టపడి డిజైన్స్ వేసి పందెంలో గెలిచావా? చెప్పరా, నీ గుండెల మీద చేతులు వేసి చెప్పు, దీన్ని గెలుపని ఎవ్వరు అనరు అని చెప్పి ఇక సీతారామయ్య చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్రాదేవి అయితే, చూడు రాజ్, ఇప్పటికైనా నీ తప్పుని ఒప్పుకో, కావ్యని క్షమించమని అడుగు, తనని నీ భార్యగా ఈ ఇంటికి తీసుకురా అని అంటుంటే, ఆ మాటలకి రాజ్ అయితే, లేదు, నేను ఒప్పుకోను, ఆ కళావతిని ఈ ఇంటికి తీసుకురావడం కుదరదు, మీరన్నట్టుగానే పందెంలో గెలవాలి అన్నారు, అది ఎలా అయినా సరే గెలిచే తీరాను,
డిజైన్స్ దొంగతనం చేసావు. నా సొంతగా వేసుకొను ఏదో ఒకటి చేసి పందెంలో గెలిచాను. మీరు కేవలం పందెం గురించి మాత్రమే చెప్పారు, వీటన్నింటి గురించి మాట్లాడలేదు. నేను పందెంలో గెలిచి చూపించాను అని చెప్పి రాజ్ చాలా కోపంగా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అపర్ణ అయితే, ఏంటత్తయ్య ఇది, వాడు వాడు మరి ఇంత కఠినంగా మారిపోయాడేంటి? వాడికి కావ్య మీద కోపం ఉంది అనుకున్నాను. వాడి ఈగో అడ్డం వచ్చి కావ్యని తీసుకురావట్లేదు అనుకున్నాను. కానీ కావ్యని వీడు వద్దని అనుకుంటున్నాడని ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. వీడి మనసులో కావ్యకి ఎట్లాంటి స్థానం ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అపర్ణ మాట్లాడుతూ ఉంటే, ఇందిరాదేవి, నోరు ముయ్యి అపర్ణ, వాడి గురించి తల్లి వయ్యుండి నీకు తెలియకపోవడమేంటి? అసలు వాణ్ణి నువ్వు మొదటి నుంచి 4 తగిలించి సవ్యంగా పెంచితే ఇప్పుడు ఇట్లాంటి తప్పులు చేసేవాడు కాదు. చూసావుగా తిరిగి మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాడో అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాణి చాలా ఆనందంగా అపర్ణ దగ్గరకు వచ్చి, వదిన, మీరన్నట్టుగా రాజ్ పందెంలో ఓడిపోలేదు, గెలిచాడు. ఇక కావ్యని శాశ్వతంగా దూరం పెట్టాడు. చూశారుగా నా మేనల్లుడి టాలెంట్ అని చెప్పి ఇక రుద్రాణి అయితే అపర్ణని తన మాటలతో మరింత బాధ పెడుతుంది. ఇక అపర్ణ రుద్రాణి అని గట్టిగా అరవడంతో, సారీ వదిన, సారీ, అసలే రాజ్ గెలిచాడు, ఇప్పుడు మేం పార్టీ చేసుకోవాలి అని చెప్పి రాహుల్ అని అక్కడి నుంచి రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుభాష్, అపర్ణ, నాకు తెలుసు నీ బాధకి కారణం, కానీ వాడు మోసం చేసి గెలిచానన్న బాధ వాడిలో ఏమాత్రం కనిపించట్లేదు. వాడు ఎప్పటికి తెలుసుకుంటాడో కావ్య విలువ అని చెప్పి సుభాష్ అయితే అపర్ణని భుజం మీద చెయ్యి వేసి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు. కళ్యాణ్ని చూసిన అప్పు, కవి, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఖచ్చితంగా ఈరోజు నువ్వు రాసిన పాటకి నీ పేరుని జోడించారు కదా అని అంటుంటే ఇక కళ్యాణ్కి ఏం చెప్పాలో అర్థం కాక, అదేం లేదు పొట్టి అని ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే కళ్యాణ్ మాటలకి, అదేంటి, నువ్వు ఎంతో కష్టపడి పాటలు రాసిస్తే కనీసం వాటి కింద నీ పేరు కూడా వేయట్లేదు, పైగా ఆ లక్ష్మీనారాయణ పేరు రాసుకుంటున్నాడు. అసలు నువ్వు అతని దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నావా, లేకపోతే అతనికి పాటలు రాసిస్తానని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావా? నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది అని చెప్పి అప్పు అయితే కళ్యాణ్ని అడుగుతుంది. ఇక కళ్యాణ్ అయితే, చూడప్పు, ఇప్పుడిప్పుడే మన పాటలు నలుగురికి నచ్చుతున్నాయి, అది ఆ లక్ష్మీనారాయణ గారి వల్లే కదా, మరి ఇప్పుడే మన పేరుని ఆ పాట కింద వేయమంటే ఆయన ఎలా వేస్తారు చెప్పు? చూడు, ఆయన పేరు వల్లే మన పాట అంత ఫేమస్ అయింది. ఇప్పుడు అక్కడ నా పేరు వేయమని గొడవ చేయలేను. కొద్ది రోజులు మనం ఈ విషయంలో సైలెంట్గా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడి, నాకు బాగా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు పొట్టి అని చెప్పి కళ్యాణ్ అప్పుని అడుగుతాడు. ఇక అప్పు ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి ఇక కళ్యాణ్కి భోజనం పెట్టడం కోసం వెళ్తుంది. ఇక్కడ చూస్తే కావ్య రాజన్న ప్రతి మాటని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది. ఇక కావ్య దగ్గరికి కనకమైతే భోజనం ప్లేట్ తీసుకుని వస్తుంది. అమ్మ కావ్య అని పిలవడంతో, అమ్మా చెప్పమ్మా, నాతో ఏమైనా పనుందా అని అడగడంతో, నీతో నాకేం పనమ్మా, నువ్వు భోంచేయలేదు, నువ్వు వస్తావని ఇప్పటి వరకు ఎదురు చూశాను, కానీ నువ్వు రావని తెలిసే నీకోసం ఇదిగో ఈ భోజనాన్ని తీసుకొచ్చాను అని చెప్పడంతో దానికి, ఓ భోజనమా, ఇప్పుడు ఆకలిగా లేదమ్మా అని అంటుంటే దానికి కనకం, చూడమ్మా కావ్య, నీకు ఎప్పటికీ ఆకలి ఉండదు, ముందు భోంచే, ఇలారా నా చేతులతో తినిపిస్తాను అని చెప్పి కనకమైతే ఇక కావ్యకి తన చేతులతో ఒక్కొక్క ముద్దని తినిపిస్తూ, అల్లుడు గారు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు,
ఆయన నువ్వు వేసిన డిజైన్స్ని దొంగతనం చేయడమేంటే, అక్కడే అరిచి గొడవ చేయాల్సింది అని అంటుంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అక్కడ అరిచి గొడవ చేసి మా కంపెనీ పరువుని, ఆయన గౌరవాన్ని నాశనం చేయమంటావా? చెప్పమ్మా. ఆయన నన్ను పెళ్లి చేసుకుని నాకొక జీవితాన్ని ఇచ్చారు. అట్లాంటి వ్యక్తి గురించి నలుగురి దగ్గర దొంగ అనే ముద్ర వేయమంటావా? చెప్పమ్మా చెప్పు అని చెప్పి కనకాన్ని కావ్య నిలదీస్తుంటుంది. ఇంతలో అక్కడికి ఇందిరాదేవి అపర్ణ వస్తారు. వాళ్ళిద్దరూ అయితే గట్టిగా అరవాల్సింది. కుదిరితే వాడి ఈగో దెబ్బ తీసినట్టు వాణ్ణి నిలదీయాల్సింది అని చెప్పి అపర్ణ అలాగే ఇందిరాదేవి అంటూ ఉంటారు. ఇంతలో కావ్య అమ్మమ్మగారు అని చెప్పి ఇక పెద్దావిడ్ని హక్ చేసుకుంటుంది. అలాగే అపర్ణ భుజం మీద తల పెట్టుకుంటుంది. అపర్ణ, కావ్య నీ మనసులో చాలా బాధ ఉంది, కానీ దాన్ని ఏ రకంగానూ తీర్చలేని పరిస్థితిలో నిలబడ్డాను. వాడు ఇట్లాంటి పని చేస్తాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని దగ్గరికి తీసుకుని తన మనసులో బాధని చెప్తుంది. కావ్య, ఆయన మనసులో నేను లేనని మీకెన్నోసార్లు చెప్పాను, కానీ మీరు నా మాటని వినిపించుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ఏం జరిగింది? ఆయన జీవితంలో నన్ను చూడలేని పరిస్థితికి వచ్చేసింది అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే, కావ్య మాటలకి ఇక ఇందిరాదేవి, లేదు, వాడు నిన్ను మళ్ళీ తిరిగి దుగ్గిరాల ఇంటికి తీసుకొస్తాడు, వాడి భార్యగా అంగీకరించి తీసుకొస్తాడు, అలా తీసుకొచ్చేలా నేను చేస్తాను అని అంటుంటే పక్కన ఉన్న కావ్య అయితే, అమ్మమ్మగారు వద్దు, ఇక ఇట్లాంటి ప్రయత్నాలు వదిలేయండి. ఆయన మనసులో నేను లేనని తెలిసిపోయింది. ఇంకా ఆయన ఎన్నటికీ తన భార్యగా నన్ను ఒప్పుకొని ఆ ఇంటికి తీసుకొస్తాడన్న ఆశ చచ్చిపోయింది. ఇక వద్దు అని చెప్పి కావ్య మాట్లాడుతుంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉండగా తన అంతరాత్మ, రే దొంగ, ఏంట్రా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏం దొంగతనం చేయాలనుకుంటున్నావు? నీ మనసులో ఉన్నా నాకైనా చెప్పరా అని చెప్పి ఇక తన అంతరాత్మ రాజ్ని అడుగుతుంటుంది. రాజ్, రే రే రే, ఏంట్రా నన్ను దొంగ అంటున్నావు? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. అయినా ఏం దొంగతనం చేశానరా నేను? నన్ను దొంగని చేసేసావు. నేను కళావతి మెడలో తాళి కట్టి తనకి జీవితాన్ని ఇచ్చాను, తనని మహారాణిలా చూసుకున్నాను. అట్లాంటి నన్ను దొంగ అంటావా? తను వేసిన డిజైన్స్ని తస్కరించాను, అంత మాత్రాన దొంగనైపోతానా ఏంటి? జస్ట్ డిజైన్స్ మాత్రమే తీసుకున్నాను, అది చాలా చిన్నది నేను చేసిన దాంతో పోల్చుకుంటే. కానీ నువ్వేదో పెద్ద హత్యలు, నేరాలు, ఘోరాలు చేసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక రాజైతే తన అంతరాత్మని నిలదీస్తాడు. కానీ తన అంతరాత్మ, ఒక్కసారి నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు, నువ్వు కాళావతి వేసిన డిజైన్స్ని దొంగిలించలేదు. తనని ఈ పందెంలో ఓడించడానికి నువ్వు చేసిన పనిని నీకు సిగ్గనిపించట్లేదా? నిజం చెప్పరా, మనలో మనమాట. ఈ పందెంలో కళావతి గెలిచిందా, నువ్వు గెలిచావా అని అడగడంతో దానికి రాజ్, నేనే గెలిచాను. ఈ పందెంలో గెలిచి ఈ రాజేంటో ప్రూవ్ చేసుకున్నాను అని అంటుంటే, రేయ్ అది నోరా ఇంకేమన్నానా? ఒక్కసారి నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పరా, ఈ డిజైన్స్ వేసింది నువ్వా, చెప్పరా అని అడగడంతో, వేసింది కళావతిని అనుకో, ఎంతైనా తనకి మంచి టాలెంట్ ఉంది, కానీ ఆ టాలెంట్ని నాలాంటి వాళ్ళు ఉంటేనే కదా ప్రూవ్ అయ్యేది. కానీ తను వేసిన డిజైన్స్ కేవలం ఆ చిన్న ఇంటికి మాత్రమే పరిమితం అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని చులకన చేసి మాట్లాడుతుంటాడు. తన అంతరాత్మ రాజ్కి బుద్ధి చెప్పడం కోసం తనని అన్ని రకాలుగా తిడుతుంటే రాజ్ తట్టుకోలేక తన చేతిలో ఉన్న బొమ్మని తన అంతరాత్మ మీదకి విసురుతాడు.
అదే టైంలో సుభాష్ అయితే వస్తాడు. ఒక్కసారిగా ఆ బొమ్మని సుభాష్ పట్టుకుని ఏంట్రా ఇది అని అడుగుతుంటే సారీ సారీ డాడ్, మిమ్మల్ని మిమ్మల్ని చూడలేదు, ఇప్పుడే వచ్చారా అని అడగడంతో నేను ఇప్పుడే వచ్చాను, కానీ నువ్వు ఏం చేస్తున్నావో అదే అర్థం కావట్లేదు. అసలు ఏంట్రా ఇదంతా? కావ్య వేసిన డిజైన్స్ని దొంగిలించి నీ డిజైన్స్గా క్లయింట్కి చూపించడం ఏంటి? కావ్యని ఓడించి తన పుట్టింటికి పంపించడం ఏంటి? అసలు ఇదంతా నువ్వే చేస్తున్నావా? నిన్ను చూస్తుంటే మీ మమ్మీ ఎంతగా కుమిలిపోతుందో నీకు అర్థం కావట్లేదు. నువ్వు మర్చిపోయినట్టునో మీ మమ్మీని ఒక గాజు బొమ్మలా చూసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ ప్రతిసారి నువ్వు చేస్తున్న పనుల వల్ల ఎక్కడ మీ మమ్మీకి ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇంకా సుభాష్ రాజ్తో చెప్తుంటే అవును డాడీ, ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉన్నారు అని అడగడంతో దానికి ఎక్కడుంటుంది మీ మమ్మీ? బయట గార్డెన్లో నువ్వు చేసిన పనిని తలుచుకొని తనలో తను కుమిలిపోతుంది. ఇక కావ్య రాదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. నువ్వు చేస్తున్న తప్పులకి ఇక్కడ మీ అమ్మ నేను శిక్ష అనుభవిస్తున్నాం అని చెప్పి సుభాష్ అయితే ఇక రాజ్కి బాగా గడ్డి పెడతాడు. రాజ్ ఆ మాటలకి అపర్ణ కోసం గబగబా బయటికి వెళ్తాడు. అక్కడ అపర్ణ ఊయలలో కూర్చుని తనలో తను కుమిలిపోతుంది. మమ్మీ అని పిలవడంతో ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ మోహం కూడా నాకు చూపించద్దు అని చెప్పి అపర్ణ అయితే ఇంకా రాజ్ మీద గట్టిగా అరుస్తుంది. మమ్మీ మమ్మీ నువ్వలా మాట్లాడకు మమ్మీ, నువ్వలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నేను ఏం తప్పు చేశానని నన్ను మాట్లాడొద్దంటున్నావు, నా మోహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అని అంటుంటే నువ్వేం తప్పు చేశావో నీకు తెలీదా? కావ్యని మోసం చేసి తను వేసిన డిజైన్స్ని వాడుకొని తనని ఓడించానని అందరికీ గొప్పలు చెప్పుకుంటున్నావు. ఇది తప్పు కదా? ఇదేనా నీకు నేను చిన్నప్పటి నుంచి నేర్పించిన సంస్కారం అని చెప్పి అపర్ణ ఇక రాజ్ని గట్టిగా అరుస్తుంది. రాజ్ అయితే అది కాదు మమ్మీ, నేను చెప్పేది కాస్త వినండి, నేను అని అంటుంటే చూడు రాజ్, ఇంతవరకు నీ విషయంలో నేను దేనికి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు కనుక కావ్యని తిరిగి ఈ ఇంటికి తీసుకురాకపోతే ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అపర్ణ నిర్ణయంతో రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇక రాజ్ అయితే కావ్యని వెతుక్కుంటూ కావ్య ఇంటికి వెళ్తాడు. కావ్య బయట బాధగా కూర్చుని ఉంటుంది. రాజ్ని చూడగానే వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోతుంటే ఆగు కళావతి, నీతో మాట్లాడాలి అని అంటుంటే ఇంకా ఏం మిగిలిందని నాతో మాట్లాడడానికి? ఇంకా నన్ను అనవలసిన మాటలేమన్నా మిగిలిపోయాయా అని చెప్పి కావ్య అడుగుతుంటే చూడు, నేనేమి నిన్నేమనలేదు, నువ్వే లేనిపోనివన్నీ తాతయ్య నానమ్మకి నా మీద చాడీలు చెప్పావు. నీ డిజైన్స్ దొంగతనం చేశానని అందరి దగ్గర నన్ను యదవని చేసేసావు అని చెప్పి రాజైతే కావ్య దగ్గర పొగరుగా మాట్లాడతాడు. కానీ కావ్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో కనకం వచ్చి చాలు బాబు చాలు, ఇంతవరకు జరిగిన గొడవలు చాలు, ఇప్పటికే నా కూతురు ఎంతగా కుమిలిపోతుందో నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నా కూతుర్ని నీ మాటలతో బాధ పెట్టద్దు. ఎన్ని రోజులు నా కూతురు మీతో సంతోషంగా తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడుతుందన్న చిన్న ఆశ ఉండేది. కానీ ఈరోజు మీరన్న మాటలతో దాని మనసు ముక్కలైపోయింది. అది మా ఇంట్లో ఉంటే మాకు భారం కాదు, కానీ మీతో ఉంటే సంతోషంగా ఉంటుందని మీతో దాన్ని పంపడం కోసం ఎంతగానో ఆశపడ్డాను. కానీ ఈరోజు మీతో కాకుండా అది మా ఇంట్లో ఉంటేనే సంతోషంగా ఉంటుంది అనిపిస్తుంది అని చెప్పి కనకమైతే ఇంకా రాజ్కి ఊహించని షాక్ ఇస్తుంది. కనకం మాటలతో రాజ్ ఏం చెయ్యబోతున్నాడు
ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో